హాయ్ గాయ్స్, మేమైతే వైజాగ్ బీచ్కి వచ్చాము. అయితే ఇక్కడ వర్షం అయితే దంచి కొడుతుందన్నమాట. అయినా వర్షంలో చాలామంది ఉన్నారు చూడండి. అంబ్రిల్లాలు వేసుకొని కూడా వచ్చేసారు. మేము కూడా తగ్గుతుంది అనుకొని నమ్మకంతో వెళ్ళాము. కానీ మా నమ్మకం కరెక్ట్ అయింది. అక్కడ వర్షం తగ్గింది. కానీ వర్షంలో కూడా బీచ్లో ఉన్నారంటే అక్కడ హీట్ అనేది చాలా ఉంటుంది. అందుకని చాలామంది బీచ్లోనే ఉన్నారు. అలా మేము కూడా బీచ్కి అయితే వెళ్ళాము. అయితే ఇక్కడ మొత్తం స్టోన్స్ కనిపిస్తున్నాయి. ఇది మొత్తం ఆర్కే బీచ్ అంట. పక్కన స్టోన్స్ లేనివి రిషికొండ బీచ్ అనేసి అంటారు. పైన కనిపించింది చూడండి రిషికొండ అనేసి. ఇక్కడంతా మొత్తం ఆర్కే బీచ్ అంట. అయితే మేము మొత్తం తిరిగి ఎంజాయ్ చేసాము. ఎంత అంటే అంత ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ మన సైడ్ తెలంగాణలో లేదు బీచెస్. వెళ్తే ముంబై బీచ్కి వెళ్ళాలి, లేకుంటే వైజాగ్, లేకుంటే చెన్నై. మన సైడ్ ఉంటే అమ్మో, మన జనాలంతా బీచ్లోనే ఉంటుండే. ఇప్పుడు చెన్నై వాళ్ళు ఉన్నారు, వైజాగ్ వాళ్ళు ఉన్నట్టు ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో. అసలు నాకైతే చాలా అంటే చాలా భయపడ్డా నేనైతే. అసలు నేను ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళడం, నాకైతే చాలా భయమైంది. చూడు, వాడైతే తీసుకెళ్ళి నన్ను దొబ్బేస్తాడు లోపలికి. అసలు చాలా భయమైంది. వాడిని తిట్టుడో తిట్టేసా. ఇంకా తప్పదు, తీసుకెళ్ళి లోపల ముంచేసిండు. తర్వాత అక్క వచ్చింది. ఇంకా అక్కతో మేము నాకు అలవాటైంది దొబ్బేసి ఇంకా వాటర్లో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం అందరం. కానీ ఆ వాటరే సాల్ట్ వాటరు నోట్లో వెళ్ళంగానే అమ్మో ఎట్లనో అనిపించింది. అయినా తప్పలేదు, బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా బీచ్కి వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ సమ్మర్లో వాటర్లోనే ఉండాలనిపిస్తుంది, బయటికి రావాలనిపించదు. కానీ ఫుల్ ఎంజాయ్ చేశాను.